ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైనా సోషల్ మీడియాలో యూత్ ట్రెండ్ సెట్ చేస్తున్నది. ఒక్క యువతైనా మధ్య వయసు వాళ్ళు కూడా దాంట్లో మునిగి తేలుతున్నారు. రీల్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. వాటిలో మంచివి ఉంటున్నాయి, చెడ్డవి ఉంటున్నాయి. మంచివైతే పర్వాలేదు, చెడ్డు పోస్టులు అయితే ఇబ్బందులు పచ్చిపడుతున్నాయి. ఒక్క బ్యాడ్ పోస్టు మీ భవిష్యత్తునే తలకిందులు చేస్తున్నది. పెళ్లిలు ఆగిపోవచ్చు, ఉద్యోగాలు రావాల్సిన ఉద్యోగం రాకపోవచ్చు, అమెరికా వెళ్ళాలన్న కళ చెక్కుపడవచ్చు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మొత్తం కూడా సోషల్ మీడియా మీద నడుస్తుంది మన జనరేషన్ మొత్తం. సో మన సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కూడా వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. ఆల్రెడీ పోస్ట్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఫేస్బుక్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, మనం ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళకి యాజమాన్యానికి తెలుస్తుంది. అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్లో పెట్టినా కానీ వాళ్ళకైతే తెలుస్తుంది. సో కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే వీటిపైన అందరిపైన దృష్టి పెట్టి ఎవరెవరు బ్యాడ్ కంటెంట్ పెడుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని మొత్తం స్కాన్ చేసి, ఈ స్కాన్ రేపు పెళ్ళిళ్ళు అవుతానికి కూడా, ఈ పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఉద్యోగం కానీ లేదంటే వీసాకు అమెరికాకు వెళ్ళాలన్నా కానీ ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేస్తున్నారు అన్నట్టు. సో వాటిని చెక్ చేసి నీ బిహేవియర్ తెలుసుకుంటున్నారు. నువ్వు కామెంట్స్ ఎట్లా పెడుతున్నావు, నువ్వు పోస్టులు ఎట్లా పెడుతున్నావు, నీది ఎట్లా ఉంది, మొత్తం సోషల్ మీడియా నువ్వు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసి నీకు ఉద్యోగం రావాలన్నా దాని మీదనే డిపెండ్ అవుతారు, పెళ్ళిళ్ళకి సంబంధాలు రావాలన్నా దాని మీదనే డిపెండ్ అవుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సోషల్ మీడియాలో ఏం కామెంట్లు పెడుతున్నాం, ఏం పోస్ట్ పెడుతున్నాము, సో ఎట్లా దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తు కూడా ఆగమవుతుంది. దీనికోసం కొన్ని కంపెనీలు అయితే పని చేస్తున్నాయి అనమాట. పని చేసి మనం పెట్టే డేటా, మనం చేసే పోస్టులు మొత్తం కూడా వాళ్ళు రికవరీ చేసి, సో వాళ్ళకు ఒక సంబంధం కావాలన్నా వాళ్ళ దగ్గరికి పోయి ఒక పలానా వ్యక్తి ఈయన ఫేస్బుక్ అకౌంట్ కానీ ఎట్లా ఉందని చూస్తే వాళ్ళు చెప్తారు అన్నట్టు, ఇగో ఇట్లా ఉందని చెప్పేసి నీకు ఇన్ని మార్కులు ఇస్తాడు. సో నువ్వు బ్యాడ్గా వచ్చినావు అనుకో, కథ ఇక నీ పని, నీకు పెళ్ళి కాదు, ఉద్యోగం రాదు, ఫారిన్కి వెళ్ళలేవు. సో ఇగో ఇట్లా చేస్తున్నారు అన్నట్టు దీని కథ అక్కడ చెక్ చేస్తారు. ఇప్పుడు నువ్వు భారతదేశంలో ఉండి, హైదరాబాద్లో ఉండి ఈడ విద్వేషకర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే పనులు చేసి ఇక నేను అమెరికా పోతా అన్నావు అనుకో, ఈడ చేసినోడు అమెరికాలో వేయడా, కాబట్టి నేను పంపించొద్దు. ఆడ వీసా కాడ నీ ఎంక్వైరీ తెలుస్తుంది. ఈయన ఫేస్బుక్ ఖాతా తీయరని చెప్తారు. తీస్తే అందులో మొత్తం నీ పోస్టులు బయటపడితే ఓహో నువ్వు ఇక్కడనే ఇట్లా చేస్తున్నావా, ఆడిపోయినాక ఇంకా ఎట్లా చేస్తావా అని చెప్పేసి నేను అక్కడ రిజెక్ట్ చేస్తారు. సేమ్ అట్లే అన్నిట్లో కూడా అంతే, పెళ్లి కాడైనా ఏడైనా మొత్తం అంతే అనమాట. నీ ఫేస్బుక్, నీ ఇన్స్టా, నీ ట్విట్టర్ ఇవి చెక్ చేస్తే నువ్వేంది అనేది నీ స్వరూపం అంతా తెలిసిపోతుంది. సో ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నారు అనమాట. కాబట్టి దీని ద్వారా అన్నీ ఆగిపోతున్నాయి అట, పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, పాస్పోర్ట్లు ఆగిపోతున్నాయి, ఉద్యోగాలు ఉష్ట అవుతున్నాయి. ఎంతమంది ఉద్యోగాలు పోలే ఆఫీసులలో రీల్స్ చేస్తే. నిజంగా ఇది ఒక రకంగా మంచిదే ఇట్లా తీసుకురావడం కూడా.